దుర్గాపురంలో కంబయ్య అనే చిన్న వడ్డీ వ్యాపారం ఉన్నాడు. వాడు నీకు తెలుసా? తెలుసయ్య గారు. వాడిని మహాబలుడి మీదకి ఉసిగొల్పు. ఎందుకయ్య గారు? మహాబలుడు కంబయ్యకి డబ్బు బాకీ ఉన్నాడు. ఆ కంబయ్యకి డబ్బంటే చాలా పిచ్చి. అందువల్ల మనకేం లాభం అయ్య గారు? మహాదేవి ఎక్కడుంటుంది? ఆ మహాబలుడి ఇంట్లో ఉంది. కంబయ్య గోల భరించలేక ఆ మంగళ డబ్బు కోసం మన దగ్గరికి రావాలి. తనతో పాటు మహాదేవిని కూడా తీసుకురావాలి. నాన్నగారి సంగతి తెలుసుకోవడం నగలేవడానికి మీకు బుద్ధి ఉండొద్దు. అవసరం అలాంటిది. మా అమ్మ మందులకి మాత్రలకి డబ్బులు కావాల్సి వచ్చింది. అప్పు చేయడం అమ్మకి ఇష్టం లేదు, అందుకే అవి ఇచ్చింది. మీరేమో ఇచ్చేశారు, ఆయన దాన్ని పాడు చేసేశాడు. 40,000 రూపాయలు వస్తాయని అమ్మ నాతో చెప్పింది. ఆ డబ్బు వస్తే అమ్మని 9 పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లి దర్శనం చేయించి మొక్కుబడి తీర్చుకోవాలని అనుకున్నాను. నాన్నగారి బేల్కి కూడా కొంచెం వాడుకోవచ్చని అనుకున్నాను. నేను ఏదో ఒక దారి చూసి తప్పకుండా ఇస్తాను. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? చూస్తావుగా, డిపోలోనే అడుగుతాను. జీతంలోంచి కట్ చేసుకునేలాగా అప్పు ఇవ్వమని అడుగుతాను. అందువల్ల నీకు ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేను మహాదేవి. నువ్వు అప్పుడప్పుడు పడుకుంటావా, రోజు ఇక్కడే పడుకుంటావా? మంగళ, మంచి కాఫీ చేసి తీసుకురా, కమ్మయ్య గారు వచ్చారు. ఏవిరా వడ్డీ డబ్బులు? ఇచ్చేస్తాను కమ్మయ్య. నువ్వు ఇలా గొంతు మీద కత్తి పెడితే కష్టంగా ఉంది. ఓహో, రామ్మరా. అక్కనడిగి బావనడిగి ఎలాగైనా నీ అప్పు తీర్చేస్తానని చెప్పావు కదమ్మా. గంతకు తగ్గ బొంత, బ్రహ్మ వేసిన ముడి. తప్పకుండా ఇచ్చేస్తానని చెప్పావు, జ్ఞాపకం ఉందా? నేను మంచం తెచ్చుకున్నాను. నేల మీద పడుకోవడం అంత మంచిది కాదులే. నువ్వు తినే తిండి వేరు, మేం తినేది వేరు. నువ్వు ఇక్కడే ఉంటే ఇబ్బందులు పడతావు. వచ్చే వారం వడ్డీ డబ్బులు తీసుకొచ్చేస్తాను, బయలుదేరు. అదేం కుదరదు. చూడండి అయ్యా, మా పెద్దమ్మ మా ఇంట్లోనే ఉంది. మీరు ఇలా ప్రవర్తిస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంది మీ నాన్న. ఏళ్లు గడిచిపోయాయి, ఒక్క రూపాయి కూడా వడ్డీ ఇవ్వలేదు. నిన్ను మాత్రం ఎలా నమ్మడం? అదే రక్తం కదా. ఇప్పుడే ఇక్కడే ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాను, అంతే. రా బాబు, సూపర్వైజర్ రా. మీ అమ్మగారా? అవును సార్. మీ నాన్న తాగుడికి పేకాటకి డబ్బులు కావాలని అప్పడగమన్నాడా? 35,000 అడ్వాన్స్ గా తీసుకుంటున్నావు. ఇదో పెద్ద రిజర్వ్ బ్యాంకు, మరి అడగగానే ఇనపెట్లోంచి డబ్బులు తీసి ఇచ్చేయడానికి. చూడండి, ఇవాళ రేపు బ్యాంకు హాలిడేస్, అది విషయం. ఏంటయ్యా గోపాలం, ఇవాళ అంత తొందరగా వచ్చేసావేంటి? తెల్లవారుగానే యజమాని గారు హారతిచ్చి అభిషేకం చేశారులే. ఏమైంది? మన ఆఫీసులో సుమతి అనే క్లర్క్ ఉంది కదా, ఆవిడ ఉద్యోగం మానేసి వారం రోజులు అయిపోయినా ఇంతవరకు ఎవరిని పనిలో పెట్టలేదని అయ్యగారి కోపం. అదే సంగతి. గురునాథం అని ఉన్నాడు, బీకాం. పిలిపించమంటారా? డిగ్రీలు చదివిన వాళ్ళంతా 5,000 ఇస్తామంటే వస్తారా? ఆడవాళ్ళైతే ఎంత ఇచ్చినా వచ్చి పని చేస్తారు, ఉద్యోగం శ్రద్ధగా చేస్తారు. అదీగాక మన ఆఫీసులో దీపం వెలిగించడానికి బాగుంటుంది. ఆడవాళ్ళైతే లెక్కలు కూడా ఖచ్చితంగా చూసుకుంటారు. నా ఉద్దేశంలో ఆడవాళ్ళైతేనే మంచిది. ఈ ఊళ్ళో 5,000 జీతం సరిపోతుందిగా. యజమాని గారు పని బాగుంటే ఇంకా 500 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదా. ఎన్ని లాభాలున్నా ఎవరూ దొరకడం లేదంటే మన కర్మ. ఏం బాబు సూపర్వైజరు, మీకు తెలిసిన చదువుకున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? వెతికి చూస్తాను సార్. నువ్వు వెతికి చూసేసరికి నీకు రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుంది. అయ్యా, నాకు తెలిసిన అమ్మాయి ఉంది, చాలా మంచి పిల్ల. నువ్వనేది ఎవరి గురించమ్మా? మీరు ముందు తీసుకురండి. ఇంటర్వ్యూలు టెస్టులు ఉంటాయా? చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఇంటర్వ్యూలు అవి ఏమి అక్కర్లేదు. తీసుకురండి. వీలైనంత త్వరగా తీసుకురండి. నేను వెళ్ళొస్తాను. నమస్కారం. దాసదానందా.